ఈ వీడియోలో మనమైతే మీరు చూస్తున్నారు కదా, టీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ అనమాట. ఇదైతే ఈ మోడ్ ఎలా డౌన్లోడ్ చేయాలి, లివరీ ఎలా అప్లై చేయాలనే ఫుల్ డౌన్లోడ్ ప్రాసెస్ అయితే మీకు అయితే ఎండింగ్లో అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మోడ్ గురించి అయితే మనం చూసుకోవచ్చు. మీరైతే ఫ్రంట్లో వచ్చేసి చాలా లైట్స్ అయితే ఉన్నాయన్నమాట. మీరు క్యారెక్టర్ కూడా చూసుకోవచ్చు. GTA శాన్ అడ్రస్లో ఆ టామీ క్యారెక్టర్ అన్నమాట. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది ఈ మోడ్లో. ఇంకా చాలా స్పెక్స్ ఉన్నాయి, మీరు చూపెడతా 1 మినిట్ ఆగండి. మీకు ఇక్కడ ఫ్రంట్లో చూసుకుంటే స్పీడోమీటర్ చూసుకోండి. ఇక్కడ చూడండి, స్పీడోమీటర్ అంటే చాలా బాగుంది. మీకు ఇక బ్యాక్ సైడ్ చూసుకుంటే, బ్యాక్ సైడ్ కాదు ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే చూడండి, లివరీ కూడా చాలా అంటే చాలా బాగుంది. టైర్స్ కూడా మీకు చాలా అంటే చాలా రియలిస్టిక్గా ఉంది చూడండి. ఇది వచ్చేసి బ్యాక్ వ్యూ అన్నమాట. ఇది సైడ్ వ్యూ, ఇది టాప్ వ్యూ. ఓకే, ఈ మోడ్ వచ్చేసి ఇలా అయితే ఉంటుందన్నమాట మీకు. ఓకే, చూస్తున్నారు కదా, మోడ్ చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఎండ్ వరకు అయితే చూడండి. ఓకే, ఇప్పుడైతే మీరు డౌన్లోడ్ ప్రాసెస్ అయితే చూడండి. ఓకే గైస్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి. డిస్క్రిప్షన్ ఓపెన్ చేశాక మీకు బస్ మోడ్ లింక్స్ అండ్ లివరీ లింక్ అని రెండైతే లింక్స్ అయితే కనబడతాయి. ఫస్ట్ మీరు బస్ మోడ్ లింక్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఒక వీడియో అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా టీమ్ AKBDA అని. ఇక్కడ మీరు మళ్ళీ డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ మోర్ క్లిక్ చేయండి. మోర్ క్లిక్ చేసి కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేశాక ఇక్కడ మీకు Z1 మోడ్ డౌన్లోడ్ లింక్ అనేది ఉంది కదా, దీని అయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే మీకు sharemods.com అనే ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు దీన్ని కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేశాక ఇక్కడ మీకు క్రియేట్ డౌన్లోడ్ లింక్ అయితే ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకైతే పేజ్ మళ్ళీ లోడ్ అయ్యి ఈ విధంగా స్టార్ట్ డౌన్లోడ్ అయితే కనబడుతుంది. కిందికి స్క్రోల్ చేశాక స్టార్ట్ డౌన్లోడ్ అయితే క్లిక్ చేయండి. మీకైతే డౌన్లోడ్ అయిపోతుంది చూడండి. ఇక్కడ మీరు 3 డాట్స్ క్లిక్ చేసి ఓపెన్ ఇన్ బ్రౌజర్ క్లిక్ చేయండి. ఇక్కడ క్రోమ్ సెలెక్ట్ చేసుకొని 3 డాట్స్ క్లిక్ చేసి డౌన్లోడ్స్ అయితే క్లిక్ చేయండి. డౌన్లోడ్స్ క్లిక్ చేశాక మీకైతే Z1V1 టీమ్ AKBDA ఒక ఫైల్ అయితే డౌన్లోడ్ అవుతుంది చూసండి. నాకైతే డౌన్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ మీరు మళ్ళీ ఏం చేస్తారంటే బ్యాక్ వెళ్ళి మళ్ళీ మన వీడియో అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మళ్ళీ డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ మీరు లివరీ లింక్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. లివరీ లింక్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మళ్ళీ క్రియేట్ డౌన్లోడ్ లింక్ అయితే కనబడుతుంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. కిందికి స్క్రోల్ చేసి క్రియేట్ డౌన్లోడ్ లింక్ అయితే క్లిక్ చేయండి. ఒక 5 సెకండ్స్ అయితే వెయిట్ చేయండి. మీకైతే పేజ్ మళ్ళీ రీలోడ్ అవుతుంది. మళ్ళీ రీలోడ్ అయింది. కిందికి స్క్రోల్ చేసి స్టార్ట్ డౌన్లోడ్ అయితే క్లిక్ చేయండి. చూడండి, డౌన్లోడింగ్ అవుతుంది. ఓకే, డౌన్లోడ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ZHR అనే ఒక అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీ దగ్గర ఉంటే అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీరు డౌన్లోడ్స్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు డౌన్లోడ్ ఫోల్డర్ కనబడుతుంది కదా, దీని అయితే క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేశాక మీరు క్రోమ్లో డౌన్లోడ్ చేసుకున్న Z1V1 టీమ్ AKBDA ఆ ఫైల్ అయితే మీకు ఈ విధంగా వైట్ కలర్లో కనబడుతుంది. అండ్ మనం లివరీ కూడా డౌన్లోడ్ చేసుకున్నాం కదా, అదైతే మీకు ఈ విధంగా PixArt09 ఇది ఓపెన్ చేసుకొని వ్యూ ఫోటోస్ క్లిక్ చేసి సేవ్ చేసుకోండి. ఓకే, సేవ్ చేసుకున్నాక బ్యాక్ రండి. మీకు అదైతే సేవ్ అయిపోతుంది ఆటోమేటిక్గా కొందరికైతే. ఓకే, దాన్ని సేవ్ చేసుకున్నాక ఇప్పుడు మీరు Z1V1 టీమ్ AKBDA ఈ బస్సు మోడ్ ఈ వైట్ కలర్ ఫైల్ ఉంది కదా, దీని అయితే మీరు గేమ్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే గేమ్ అయితే ఓపెన్ చేయండి, మీ గేమ్. ఓకే, గేమ్ ఓపెన్ అయ్యాక మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో కొన్ని ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి కదా, మేనేజ్మెంట్, గరాజ్, షాప్, డ్రైవర్, మోడ్ అని. ఇక్కడ మీరైతే మోడ్ అయితే క్లిక్ చేయండి. మోడ్ క్లిక్ చేశాక ఇక్కడ మీకు ఫస్టే మీకు వెహికల్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇంపోర్ట్ అని క్లిక్ చేయండి. ఇంపోర్ట్ క్లిక్ చేశాక ఫైల్ మేనేజర్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డౌన్లోడ్స్లోకి వెళ్ళండి. డౌన్లోడ్స్లో Z1V1 టీమ్ AKBDA ఈ మోడ్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి యూజ్ మనీ ఆర్ ఈ రెండిట్లో ఏదైనా క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకైతే ఇంపోర్ట్ అయితే అయిపోతుంది. ఓకే, దీన్ని మీరైతే బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ క్లిక్ చేశాక గరాజ్లో చెక్ చేసుకోండి. మీకైతే బస్ అయితే కనబడుతుంది. ఓకే, ఈ విధంగా అయితే మీకైతే బస్ అయితే ఉంటుంది. ఓకే,
ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని యూజ్ క్లిక్ చేసి ఇక్కడ మీకు పెయింట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఈ బ్రౌజ్ లివరీ క్లిక్ చేసి డివైస్ గ్యాలరీ క్లిక్ చేసి మీకు మనం డౌన్లోడ్ చేసుకున్నాం కదా ఈ పిక్సార్ట్ ఫోటో, దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక మీకైతే సూపర్ లగ్జరీ అయితే యాడ్ అయిపోతుంది. చూడండి ఇక్కడ అప్లై క్లిక్ చేసి యూజ్ మనీ ఆర్ ఫ్రీ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకైతే అప్లై అయిపోతుంది. ఇప్పుడు మీరు ఫ్రీ మోడ్ కానీ కెరీర్ మోడ్ కానీ ఏ మోడ్లో అయినా, ఒక మల్టీప్లేయర్ తప్ప ఏ మోడ్లో అయినా మీరైతే ఆడుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని మోడ్స్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.